అందరికీ నమస్కారం. ఆరోగ్యం అనేది మనందరికీ చాలా అవసరమైన విషయం. ఎందుకంటే అనారోగ్యం పాలయ్యామంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు ఆర్థికంగా ఇటు శారీరకంగా కూడా అనారోగ్యం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అందుకని ఆరోగ్యవంతంగా ఉండడానికే మన ఆహార నియమాలు కానీ శారీరక అలవాట్లు కానీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ని చేసినా కూడా అనారోగ్యం బారిన పడితే హాస్పిటల్స్కి విపరీతమైన ఖర్చు చేయాల్సిన పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అంటే రోగం వచ్చిందని అంటే ఆస్తులు అమ్ముకోవాలనే పరిస్థితుల్లో డాక్టర్ ఫీజుల దగ్గర నుంచి మెడికల్ టెస్టుల దగ్గర నుంచి మందుల వరకు ప్రతిదీ కూడా విపరీతమైన ఖర్చుతో, అంటే మన రోగాన్ని నయం చేసుకోవడానికి మనకి విపరీతమైన ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన ప్రతి విషయంలోనూ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన సందర్భంలో చాలా ఖర్చులు మనం ఫేస్ చేస్తున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది గుర్తించిన మోడీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పేరుతో ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి సిటిజన్కి కూడా 5 లక్షల రూపాయల మేర బీమా సౌకర్యాన్ని, అంటే వైద్య ఖర్చులకి, వైద్య పరీక్షలకి, వైద్యం చేయించుకోవడానికి, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల కార్డుని మీకు ప్రొవైడ్ చేస్తుంది. దీనికి సంబంధించిన అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డుని తాము డౌన్లోడ్ చేసుకుని తమ వివరాలను పొందుపరిచి ఆన్లైన్లో సింపుల్గా, అంటే దీనికోసం ఎవరి దగ్గరికి అక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా ఈ కార్డుని మనం ఆన్లైన్లో మన వివరాలను పొందుపరిచి, మన ఆధార్ కార్డు వివరాలు, మిగిలిన వివరాలను పొందుపరిచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, తర్వాత మీరు చెక్ చేయండి. అయితే ఈ ఆయుష్మాన్ భారత్ ద్వారా చాలా ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం దొరుకుతుంది అనేది అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఈ ఆరోగ్యానికి సంబంధించి ప్రజలకి ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి మోడీ ప్రభుత్వం ఈ ఆయుష్మాన్ భారత్ని తీసుకురావడం ద్వారా చాలామంది నిరుపేదలకి, మధ్యతరగతి వారికి మేలు చేయాలని ఈ పథకాన్ని రూపొందించి అమలు చేస్తుంది. అంతేకాకుండా ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అనే పథకాన్ని కూడా తీసుకొచ్చారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, అంటే ఎయిమ్స్ అంటాం కదా, అలాంటి మెడికల్ కాలేజీలు మొత్తంగా దేశవ్యాప్తంగా 10 రెట్లు పెంచారు. మన ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో కూడా ఒక ఎయిమ్స్ ఏర్పాటైంది. అలాగే మెడికల్ కాలేజ్ సీట్లను కూడా మొత్తంగా దాదాపుగా 100% పైన పెంచారనమాట. ఈ పెంచడం వల్ల ఎక్కువ మంది మెడిసిన్ చదివి డాక్టర్లుగా తయారవడానికి అవకాశం ఏర్పరుస్తున్నారు. అలాగే ఆయుష్ అనే ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక ఇంగ్లీష్ మెడిసినే కాకుండా ఆయుర్వేదం, హోమియోపతి, యునాని ఇట్లాంటి మిగిలిన వైద్య విధానాలను కూడా అభివృద్ధి చేసి జనానికి అందుబాటులోకి తీసుకొచ్చి అఫోర్డబుల్ వైద్యం చేయించుకునే అవకాశాన్ని కల్పించేందుకు మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అలాగే కరోనా టైంలో మొత్తం ప్రపంచానికి ఒక దిక్సూచిలా, అంటే మన భారతదేశంలోనే ప్రోత్సహించి వ్యాక్సిన్ తయారు చేయించి ప్రపంచం మొత్తానికి సరఫరా చేసిన ఘనత కూడా మోడీ గారికే దక్కుతుంది. కరోనా కష్టకాలంలో దేశం మొత్తానికి ధైర్యం చెప్పి దఫదఫాలుగా వ్యాక్సిన్ని డోసుల వైజ్గా అందించడంలో కూడా మోడీ గారు సఫలత సాధించారు. అదేవిధంగా మందులకు కూడా విపరీతమైన ఖర్చులు, అంటే రెగ్యులర్గా మందులు వాడాల్సిన వారికి చాలామంది ఉండడం, ఆ మందులకు విపరీతమైన ఖర్చు చేయాల్సి రావడం, నెలవారీ ఖర్చుల్లో మందులకు కూడా ఎక్కువ పెట్టాల్సి రావడం, ఇట్లాంటివి దృష్టిలో పెట్టుకుని మోడీ సర్కార్ ఏం చేసిందంటే జన ఔషధి పేరుతో, అంటే మనం వాడే రెగ్యులర్ మందులనే కూడా దాదాపు 80% తక్కువకి జన ఔషధి మందుల షాపుల ద్వారా దీన్ని అందిస్తున్నారు. ఈ జన ఔషధి ద్వారా చాలామంది ఉపయోగంగా ఉంది అని చెప్పి, చాలా మేలు జరిగిందని చెప్పి చాలామంది ఈ మందుల వాడకాన్ని రెగ్యులర్గా వాడేవాళ్ళు చాలా ఆనందంగా చెప్తున్నారు. ఈ జన ఔషధిని మనం కూడా వినియోగించుకోవచ్చు. అంటే మనకి దగ్గరలో ఉన్న చోట జన ఔషధి మందుల షాపులు ఎక్కడున్నాయో మనకు అవసరమైన మందులను అక్కడి నుంచి కొనుగోలు చేయడం ద్వారా దాదాపు అంటే 2000 అయ్యేది, 2000 రూపాయల ఖర్చులు మందులకి అయ్యేది అక్కడ మీకు 800లోనే అయిపోతుంది.
అలాగే జనౌషధి మందుల్ని వాడుకోవడానికి చాలా అవకాశం కల్పించారు. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రతి ఆసుపత్రిలోనూ కూడా ఈ వైద్యం చేయాలి, కార్డు తీసుకొచ్చిన వాళ్ళకి వైద్యం చేయాలని ఉత్తర్వులు జారీ చేసి ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు, హాస్పిటలైజేషను సంబంధించి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరికీ చేరవేసి అందరూ వాడుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.